ఆఫీస్లో మ్యారేజ్ డే సెలబ్రేషన్స్, భార్యతో స్టెప్లు కట్ చేస్తే విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకులే తప్పుడడుగులు వేస్తున్నారు. క్లాస్ రూమ్లో భార్యతో రొమాన్స్ చేసిన అధికారిపై వేటు పడింది. పంజాబ్లోని మోగా జిల్లాకు చెందిన బ్లాక్ ప్రాథమిక విద్యా అధికారి మంగళవారం ఆగస్టు 12న సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అతని వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చర్య తీసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకులే తప్పుడడుగులు వేస్తున్నారు. క్లాస్ రూమ్లో భార్యతో రొమాన్స్ చేసిన అధికారిపై వేటు పడింది. పంజాబ్లోని మోగా జిల్లాకు చెందిన బ్లాక్ ప్రాథమిక విద్యా అధికారిని మంగళవారం ఆగస్టు 12వ తారీఖున సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతని వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చర్య తీసుకున్నారు. అందులో అతను తన భార్యతో కలిసి కార్యాలయంలో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. దేవి ప్రసాద్ బ్లాక్ ప్రాథమిక విద్యాధికారిగా బాగోపురాణ ఉపజిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. వైరల్ వీడియోలో ప్రసాద్ దుష్ప్రవర్తనకు గాను ఆయన్ని సస్పెండ్ చేసినట్లు విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మంత్రి హర్నోత్ సింగ్ బేన్స్ జోక్యం తర్వాత విద్యా కార్యదర్శి అనిందా మిత్రా ఈ చర్య తీసుకున్నారు. ఏ అధికారి అయినా నిబంధనలను ఉల్లంఘించినా లేదా విధుల్లో నిర్లక్ష్యం వహించినా సహించబోమని కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హర్నోత్ సింగ్ బేన్స్ హెచ్చరించారు. మోగాకు చెందిన విద్యాశాఖ అధికారి దేవి ప్రసాద్ తన భార్యతో కలిసి ఆఫీస్ ఆవరణలో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో ఆయన సస్పెండ్ చేశారు. ఈ వీడియోను ఆయన భార్య యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసినట్లు తెలుస్తుంది. తన భార్యకు యూట్యూబ్ ఛానల్ ఉందని సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ముందు తమ పిల్లలు అక్కడ అప్లోడ్ చేశారని దేవి ప్రసాద్ తెలిపారు. వీడియో బయటకు వచ్చిన వెంటనే ఆ అధికారికి షోకాజ్ నోటీస్ జారీ చేశామని మోగా డిప్యూటీ కమిషనర్ సాగర్ సేటియా చెప్పారు. ఈ వీడియో కేవలం 1 నిమిషం మాత్రమే ఉందని, కానీ తర్వాత దాన్ని ఆన్లైన్లో విస్తృతంగా షేర్ చేశారు. ఈ వీడియోలో అధికారి అతని భార్య తుమ్ రూధీ రహో మై మనాతా రహూ అనే బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశారు. ఆ వీడియో జూలై నాటిదని దేవి ప్రసాద్ అన్నారు. ఆ సమయంలో ఎన్నికల విధుల్లో ఉన్నానని తెలిపాడు. ఈ వీడియో చిత్రీకరించిన రోజు తమ వివాహ వార్షికోత్సవం కావడంతో తన భార్య తనతోనే ఉందని చెప్పాడు. ఈ వీడియో కేవలం వినోదం కోసం మాత్రమే చేసిందని వివరణ ఇచ్చుకున్నాడు. తాను తన కుటుంబంలో ఆఫీసులో కొన్ని గంటలు గడిపానని, ఆ సమయంలో వీడియో చిత్రీకరించానని పేర్కొన్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు త్వరగా చేరుతుంది. ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. సదా మీ సేవలు. లైఫ్ సీక్రెట్ 69. స్వస్తి.